తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి. రాయలసీమ ప్రాంతానికి వేసవిలో సాగు తాగునీటి కష్టాలు ఉండవని రైతులు భావించారు. కానీ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి రూపంలో తెలంగాణ 358 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలను దిగువ నాగార్జున సాగర్ కు వదిలేశాయి. రబీ పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ వరకు సాగునీరివ్వాలి. ఆ తర్వాత వేసవి తాగునీటి అవసరాలు సరేసరి. మరోవైపు నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల మనుగడ కోసం అవసరమైన మేరకు జలాశయంలో నిల్వలు ఉండేలా చూడాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. డ్యాంలో నీటి నిల్వ 105.39 టీఎంసీలకు పడిపోయాయి. అయినా తెలంగాణ ప్రభుత్వం అడపాదడపా విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని తోడేస్తోంది. ఇలా 19,070 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయడంపై రాయలసీమ సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో నీటి నిల్వలు 810 అడుగుల లెవెల్ కు తగ్గకుండా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ఆ దిశగా కృష్ణానది యాజమాన్య బోర్డు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. 2024-25 నీటి సంవత్సరంలో 1622 టీఎంసీల వరద వచ్చింది. గతేడాది తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. పెట్టుబడి మట్టిపాలై ఆర్థికంగా చితికిపోయిన రాయలసీమ కరువు రైతులు ఈ ఏడాది సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ఉండవని భావించారు.